భగత్ సింగ్ ఈయన భారత స్వాతంత్ర సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు. 1907 సెప్టెంబర్ 28న జన్మించి 1931 మార్చి 23న 23 అతి చిన్న వయసులో మరణించాడు. ఈయన బతికింది 23 సంవత్సరాలే అయినా ఆయన రగిలించిన ఉద్యమ స్ఫూర్తి ఎంతో మంది దేశభక్తుల గుండెల్ని మండించింది. ఆయనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి స్వాతంత్రం కోసం ఎన్నో రకాలుగా ఉద్యమాన్ని నడిపాడు. ఢిల్లీ వీధుల్లో ఎర్ర కాగితాలు ఎగురవేసి స్వాతంత్ర ఉద్యమానికి తనదైన ఊపిరిని పోశాడు. చివరికి స్వాతంత్రం కోసం చేసిన పోరాటంలో ఒకరిని చంపి మరణదండన విధించబడి ఆనందంగా చావుని ఆహ్వానించిన సమర యోధుడు. వారు నన్ను చంపొచ్చు, కానీ వారు నా ఆలోచనలను చంపలేరు. వారు నా శరీరాన్ని దహించగలరు, నా ఆత్మను దహించలేరు. మీ జీవితం మీకు నచ్చినట్లు జీవించండి. ఇతరుల సహాయం అంత్యక్రియలలో మాత్రమే అవసరమవుతుంది. భయం అనే ఆలోచనలు నీ మెదడులోకి రానీయకు. ఆ ఆలోచనలే నిన్ను పిరికివాడిని చేస్తాయి. ఇలా ఎన్నో అగ్నిగుండాల లాంటి మాటల్ని ఉద్యమకారుల్లో చెప్పి వాళ్లలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించి స్వాతంత్ర ఉద్యమానికి తనదైన ఊపిరిని పోశాడు. విప్లవం వర్ధిల్లాలి, ఇంకిలాబ్ జిందాబాద్ అనే మాటల్ని మొదటిసారి పలికిన అసలు సిసలైన వీరుడు భగత్ సింగ్. హరిశివరాం రాజ్గురు, సుఖదేవ్ ఠాకూర్ వీళ్ళ ముగ్గురు కలిసే మరణించారు. విప్లవం అనేది మానవ జాతికి తిరుగులేని హక్కు. స్వేచ్ఛ అనేది అందరికీ నశించని జన్మ హక్కు. విప్లవం తప్పనిసరిగా ఘర్షణను కలిగి ఉండదు. ఇది బాంబు మరియు పిస్టల్ యొక్క ప్రతిరూపం కూడా కాదని ఆయన ఎప్పుడూ చెప్తుండేవారు. అంటే విప్లవం అనేది మనం అనుకున్న సాధించుకోవడానికే తప్పితే అది హింసను మాత్రం ప్రేరేపించదని ఆయన ఉద్దేశం. ఇలా నిలువెల్లా అగ్నిలా కనబడే భగత్ సింగ్ పాత్రను భారతదేశ సినిమాల్లో చాలా మంది హీరోలు ధరించి ప్రజల్లో ఎంతో గొప్ప స్ఫూర్తిని రగిల్చారు. అయితే ఇప్పుడు మన దేశంలో చాలా మంది దర్శకులు ఇలాంటి మన భారతీయ వీరుల వీర గాథలను సినిమాగా తెరకెక్కించి ప్రజలకు మరొక్కసారి మన వీరుల చరిత్రను గుర్తు చేసి మనలో దేశభక్తిని రగిల్చడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి వాటిలో ప్రముఖంగా రీసెంట్ గా బాలీవుడ్ లో వచ్చిన చావా మూవీ మన హిందూ ధర్మ స్థాపనకు ఎంతో కృషి చేసి ప్రాణాలను సైతం పోగొట్టుకున్న ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి పుత్రుడు ఛత్రపతి సంభాజీ గారి చరిత్రని మనం వెండితెర మీద చూసి ఎంతో ఉద్వేగానికి లోనయ్యి ఆయన కోసం చేసిన త్యాగాన్ని మరోసారి గుర్తు చేశాయి. చావా సినిమా డైరెక్టర్ లక్ష్మణ్ ఉతేకర్ గారు భగత్ సింగ్ చరిత్రని మరొక్కసారి నిత్య నూతనంగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే ఇందులో హీరోగా మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారిని హీరోగా తీసుకోవాలని, ఆయనైతేనే ఈ పాత్రకు న్యాయం చెయ్యగలరని, ఎందుకంటే భగత్ సింగ్ లో ఉండే ఆ ఫైర్, కసి, దూకుడు స్వభావం, నమ్మిన సిద్ధాంతం కోసం ఎక్కడి దాకైనా వెళ్లే తత్వం, ఇవన్నీ సహజంగా జూనియర్ ఎన్టీఆర్ గారిలో నేను చూశానని, ఆయనైతే ఈ సినిమాకి తప్పకుండా మంచి నటుడుగా సెట్ అవుతాడని పట్టుబట్టి మరీ ఆయన్ని కలిశారంట. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఆయనకు మర్యాద ఇచ్చి ఆ కథను విన్నారంట. కథను విన్న జూనియర్ ఎన్టీఆర్ గారు ఇలాంటి కథను భగత్ సింగ్ గారి లాంటి పాత్రను చేస్తే నా జన్మ ధన్యమైనట్టే అని చెప్పి త్వరగా మిగతా పనులు పూర్తి చేసి అధికారికంగా ప్రకటించాలని డైరెక్టర్ లక్ష్మణ్ ఉతేకర్ గారిని చెప్పారట. అది విన్న ఆయన ఆనందంతో నేను కన్న కలను నిజం చేసే కథానాయకుడు దొరికాడని సంబరపడిపోయి త్వరలోనే పూర్తి కథను సిద్ధం చేసి అధికారికంగా ప్రకటిస్తానని చెప్పారట. ఇదే గనుక నిజమైతే నిత్యం అగ్ని పర్వతం లాగా ఉండే జూనియర్ ఎన్టీఆర్ గారిని భగత్ సింగ్ పాత్రలో మనం చూసి తరిస్తాం. చావా సినిమాకి తెలుగు డబ్బింగ్ చెప్పారు అనే వార్తకే అభిమానులు, సినీ ప్రేక్షకులు తెగ సంబరపడిపోయారు. అలాంటిది ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు భగత్ సింగ్ పాత్రలో కనిపిస్తే ఆ రాజసం, చురుకుదనం, శత్రువులను మట్టి కరిపించే వాక్చాతుర్యం, ఇవన్నీ ఆయనకు జన్మతః వచ్చినాయి. అవన్నీ భగత్ సింగ్ పాత్ర కోసం సరిగ్గా సరిపోతాయి. ఈ సినిమా అధికారికంగా ప్రకటించిన రోజున ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు, సినీ ప్రేక్షకులు అందరూ పండగ చేసుకుంటారు. ముఖ్యంగా చావా సినిమా డైరెక్టర్ లక్ష్మణ్ ఉతేకర్ గారు ఈ సినిమాని తీయాలనుకోవడం చాలా గొప్ప విషయం.
విషయం. ఆయన చావా సినిమాలో మన హిందూ ధర్మాలని, హిందూ వీరుల యొక్క మానసిక స్థితిని, వాళ్ళు వాళ్ళ హిందూ ధర్మం కోసం ఎలా పోరాడతారు, వాళ్ళ స్వాతంత్ర్యం కోసం ఎంతకైనా తెగిస్తారు అనే విషయాలు చాలా బలంగా చూపించారు. అవన్నీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిలో కూడా చూపిస్తే మాత్రం సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటది. అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇలాంటి ఒక చారిత్రాత్మకమైన పాత్రని పోషిస్తే మాత్రం ఆయన సినిమా కెరీర్ లోనే అదొక మైలురాయిగా నిలిచిపోయింది. ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఈ భగత్ సింగ్ పాత్ర అనేది చాలా బాగా సూట్ అయింది. ఆయనలో ఉన్న ఫైర్ చాలా మనల్ని ఉద్వేగానికి గురి చేసింది. ఖచ్చితంగా ఈ సినిమాకి జూనియర్ ఎన్టీఆర్ గారే సరైన హీరో. త్వరలోనే ఈ సినిమా ఫైనలైజ్ అయ్యి అధికారికంగా ప్రకటించాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలాగే ఇలాంటి ఆలోచనతో ముందుకు వచ్చిన డైరెక్టర్ లక్ష్మణ్ ఉతేకర్ గారు ఇంకా ఇలాంటి గొప్ప సినిమాలు తీయాలని మనం కూడా కోరుకుందాం.